ఫ్రెండ్స్, మనీని ఇస్తున్నప్పుడు మనీని తీసుకుంటున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డబ్బు మీ చేతిలోకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? మీరు హ్యాపీగా ఉంటున్నారా? డబ్బు ఇస్తున్నప్పుడు మీరు ఎలా ఇస్తున్నారు? మీరు కరెంట్ బిల్ కడుతున్నారు, మీరు ఒక వెయిటర్కి ఇవ్వచ్చు, లేదా బయట బిల్ కట్టొచ్చు. ఏ బిల్ కట్టినప్పుడైనా మీరు ఎలా ఇస్తున్నారు? మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఇమోషన్స్ ఏంటో గమనించండి. ఎస్, నేను ఎక్కువగా పే చేస్తున్నాను, వీళ్ళు సర్వీస్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారా? మీరు చాలా పెయిన్తో ఇస్తున్నారు. బట్ ఎప్పుడైతే మీ మైండ్లో హ్యాపీనెస్తో, జాయ్తో, గ్రాటిట్యూడ్తో మీరు ఎప్పుడైతే డబ్బుని ఇస్తున్నారో, డబ్బుకి మీరు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నారు. మీరు హ్యాపీ మనీని అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? అలాంటప్పుడు మనం ఏం చేయాలి? హ్యాపీ మనీని ఇవ్వాలి. ఎస్, డబ్బు మన దగ్గరికి వచ్చినప్పుడు, డబ్బు మనం ఇస్తున్నప్పుడు మన ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, అది మనీ ఎనర్జీని మన లైఫ్లోకి వచ్చేలా చేస్తుంటుంది. మరి మీ లైఫ్లో ఎక్కువ డబ్బు రావాలి అంటే ఫస్ట్ మీ వైబ్రేషన్ చేంజ్ అవ్వాలి. ఎస్, ఒక బర్డ్ మీ ఇంటికి వచ్చింది, అప్పుడు మీరు ఏం చేశారు? అన్ని తలుపులన్నీ పెట్టేశారు, విండోస్ అన్ని పెట్టేశారు. ఏం జరుగుతుంది? ఆ బర్డ్ అటు ఇటు వెళ్తుంది. డోర్ ఓపెన్ చేయగానే ఆ బర్డ్ బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తుందా? రాదు. సేమ్ థింగ్ గోస్ విత్ మనీ. మన మనీకి కూడా మనం ఎప్పుడు ఎగ్జిట్ గేట్ చూపించాలి. ఈ మనీని మీరు ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు, లైఫ్ స్టైల్ గురించి యూజ్ చేయబోతున్నారు, మంచి కార్ కొనాలనుకుంటున్నారు, మంచి ఇల్లు కొనాలనుకుంటున్నారు, పిల్లల ఎడ్యుకేషన్ గురించి సేవ్ చేయాలనుకుంటున్నారు. సో క్లియర్గా రీజన్ రాయండి, రీజన్ ఇవ్వండి, అండ్ డబ్బు ఈజీగా వస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనం రీజన్ ఇస్తామో, ఎప్పుడైతే మన థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ అన్ని అలైన్మెంట్లో ఉన్నాయో, అప్పుడు డబ్బు మన దగ్గరికి వస్తుంది. సో మీరు డబ్బు రావాలి అంటే మీ సర్వీస్ పైన, మీ ప్రొడక్ట్ పైన, మీ బిజినెస్ పైన ఫోకస్ చేయండి అండ్ యాడ్ మోర్ అండ్ మోర్ వాల్యూ, బికాస్ మనీ కమ్స్ యాజ్ అ బై ప్రొడక్ట్. సో చేంజ్ యువర్ మైండ్ సెట్ అబౌట్ మనీ అండ్ గెట్ మోర్ మనీ. సో మనీ గురించి స్పెషల్గా వర్క్షాప్ ఉంటుంది, మిలియనేర్ మైండ్ సెట్. సో జాయిన్ టుడే అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మనీ లైఫ్. చేంజ్ యువర్ లైఫ్ and transform your life now.